ఈ పొయ్యి మీద పెట్టినా. హలో అండి, మనం సాంబార్ చేసుకుందామా? ఇంట్లో చేసుకున్న పొడితోటి సాంబారు. ఫస్ట్ పొయ్యి వెలిగించి సాంబార్ పొడి, ఇంట్లోనే హోమ్ మేడ్ సాంబార్ పొడి. దీనికి కావాల్సిన వస్తువులు సాంబార్ పొడి చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ వేసి ఆ తర్వాత చెప్తాను ఏంటంటే వేసాను. కొంచెం ఆయిల్ వేయండి. దీనికి మనం కావాల్సింది ధనియాలు. ఇవాళ సరిపడా సాంబార్కి నేను చెప్తున్నాను. చిన్న గ్లాసుడు చిన్న గ్లాసుడు పప్పు వేయాలంటే దానికి ఎంత క్వాంటిటీ పడుతుందో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, శనగపప్పు 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, మిరియాలు 8 ఈ మాత్రం మిరియాలు వేయండి. మిరియాలు మంచిది, గొంతుకి నొప్పి ఉండదు, మంచిది. మిరియాలు ఒక 4 ఎండుమిర్చి. ఇది సాంబార్ పొడికి కావాల్సిన వస్తువులు. బాగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టి బాగా వేగుతూ ఉండాలి. వేగుతూ ఉండాలి. దాంట్లోకి కూరలు ఏం కావాలి అంటే ఇవి: ఉల్లిపాయలు, ములంకాళ్ళు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, ఆనపకాయ ముక్కలు, ఈ కూరలన్నీ కావాలి. ఆ తర్వాత స్పెషల్గా నేను చేసి సాంబార్కి కొబ్బరికాయ కొట్టి ముక్కలు చేసి దీన్ని గ్రైండ్ చేస్తాను. దాంట్లో నీళ్లు పోసి వడగెడతాను. అది కొబ్బరి పాలు అవుతాయి. ఆ కొబ్బరి పాలు వేసి నేను సాంబార్ చేస్తాను. లాస్ట్లో వేస్తాను అన్నమాట కొబ్బరి పాలు. ఇది పొడి ఇలా వేయించేస్తే అయిపోయింది పొడి. సిమ్లో పెట్టి వేయించాలి. ఇందులో మనం మినప్పప్పు వేసాం కదా, ఈ మినప్పప్పు మాత్రం కంపల్సరీగా వేగాలి. మినపగుళ్ళు బాగా వేగాలి, లేకపోతే మాత్రం మీకు అదొక దీనిలో టేస్ట్ బాగుండదు. వేగితేనే దీని టేస్ట్. మెంతులు వేయలేదు ఇందులో, మెంతులు మర్చిపోయి చూసారా. ఇంకా సాంబార్ అనేసరికి మెంతులే ముఖ్యం. మెంతులు గుర్తొచ్చింది. ఏదో మర్చిపోయాను అనుకుంటాను, మెంతులు మర్చిపోయాను. మాత్రం మెంతులు మర్చిపోయింది. ఏం చేసాను? మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. మెంతులు మర్చిపోయింది. మెంతులు వేగిపోతాయి. సిమ్లో పెట్టి వేస్తాం. అన్నీ వేడిగా ఉన్నాయి కదా, వేగిపోతాయి.
తెలుసమ్మా. ఇదండి వేయించేసేది. ఇది ఇంకా గ్రైండ్ చేసేసి ఉంచేసుకోవడం. ఇది ఇంతకన్నా ముందే ఇది చల్లారి మనం పొడి చేసి లోపల ఏం చేస్తామంటే చల్లారడానికి టైం పడుతుంది. పొయ్యి ఆపేస్తాను. కుక్కర్లో కందిపప్పు ఉడికించడానికి పెడతాను. ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతాయి. వేరే గిన్నెలోనూ చింతపండు మగ్గు వేసి ఉడికించడానికి పెట్టచ్చు. అంటే ముందే చింతపండు వేస్తే ఉడకవు, అంచేత 3 వంతులు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వెయ్యండి. మీకు చూడండి, నేనైతే ఎలా చేశానంటే కందిపప్పు కడిగేసి ఓ సైడ్కి ఉంది, ముక్కలన్నీను దీంట్లో పోయిసాను, గిన్నెలో పోయిసాను. ఒక పొడుగు గిన్నె పెట్టి ఈ పొడుగు గిన్నెలో పోయిసాను. ఇప్పుడు కందిపప్పులో నీళ్లు పోస్తాను. పప్పులోనే పోస్తాను నీళ్ళు. పప్పుకి ఉడకడానికి సరిపడా అంత నీళ్లు పోసేసి ఈ కూర ముక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇందులో పోసాను, ఒక గిన్నెలో పోసాను. దీని మీద పులుపు కూడా వేసేస్తాను, చింతపండు మగ్గు కూడాను గిన్నెలోకే వేస్తాను. పడినా పర్వాలేదు, ఎందుకంటే అంతా మళ్ళీ కలిపేస్తాం కదా, అసలు వేస్ట్ ఏమీ అవ్వదు, ఏమీ పారేసేవి కాదు ఇందులోంచిను. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. అటు పప్పు ఉడికిపోతుంది, ఇటు ముక్కలు ఉడికిపోతాయి. ముక్కలు ఎక్కువ మెత్తగా అయిపోకుండా గిన్నెలో పెట్టాను. కుక్కర్ మూత పెట్టేస్తాను. ఈ లోపలను కుక్కర్ అయ్యేసరికి మనం ఏంటంటే సాంబార్ పొడి రెడీ చేసుకుంటాం, కొబ్బరికాయ కొట్టి పాలు రెడీ చేసుకుంటాం. లైట్ చూడు, లైట్ ఎక్కడ ఇగో చూడండి, ఇలా పెట్టాను కదా ఇందాకలను కుక్కర్లోను, చూసారా ముక్కలు ఉడికిపోయి, పప్పు కూడా చూసారా ఉడికిపోయి. ఆనపకాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉన్నాయనేసి, ముదరగా ఉన్నాయని అలాగా ఆనపకాయలు అందులో వేసాను. ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో కొంచెం పైన ముక్కలు తీసేస్తాను. ఇప్పుడు శుభ్రంగా ఎనిపిస్తాను. చూద్దాం, పప్పు మెత్తగా ఉడికిపోవాలి. పప్పు మెత్తగా అయిపోతుంది. పప్పు కడిగేస్తే సైడ్కి అయిపోతుంది కదా, అప్పుడు అలా పొడిగింది ఏదైనా తీసి అందులో ముక్కలు పెట్టేసామనుకోండి, ఆ ముక్కల్లో నేను చింతపండు కూడా వేసేసాను, చింతపండు గుజ్జు కూడా వేసాను. స్టవ్ వెలిగించి ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉడికినవి అవన్నీ వేసాను. చూడండి, అంటే గిన్నెలో పెట్టిన వాళ్ళు ఏంటంటే ములంకాళ్ళు అవి పేస్ట్ లాగా అయిపోవు, అందుకు ఆ గిన్నెలో పెట్టడం. ఆ తర్వాత కొబ్బరి, ఇవాళ నేను చేసిన కొబ్బరి ఏంటంటే లేతగా ఉంది, అందుకని కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడు అలాగే ఉంచాను, పాలల్లా మరి తీలే గ్రైండ్ చేసి దాంట్లో నీళ్లు కలిపేసాను. మొత్తం అంతా లేతగా ఉండడం వల్ల అలా వేస్తాను, మరి వడగట్టను దీంట్లో. తర్వాత సాంబార్ పొడి చెప్పాను కదా, సాంబార్ పొడి చేసింది
ఇగో సాంబార్ పొడి ఇలాగుంది. ఈ సాంబార్ పొడి, ఈ సాంబార్ పొడిని నేను ఇందులో వేసి కొబ్బరి పాలల్లో వేసి ఇలా కలిపేస్తాను. కొబ్బరి పాలలో వేసి సాంబార్ పొడిని కలిపేస్తాను. అది మరుగుతూ ఉన్నప్పుడు ఇది వేసేస్తాను, కొబ్బరి పాలు వేస్తాను. దీంట్లో ఉప్పు పసుపు వేసేస్తాము. పసుపు, ఉప్పు, చిన్న రుచికి ఇందులో పులుపు వేస్తాము. అందులో చిన్న బెల్లం వేస్తే ఓ టేస్ట్ బాగుంటుంది. కొంచెం బెల్లం వేస్తాం, కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు. అది టేస్ట్ పులుపు వేసిన దగ్గరల్లా చిన్న బెల్లం వేస్తే బాగుంటుంది. చూసారా ముక్కలు ముక్కల్లాగా ఉన్నాయి. ఇంకా నీళ్ళు పడతాయి, ఎందుకంటే సాంబార్ పొడి వేసిన తర్వాత పలచన అయిపోతుంది. ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇది వేయాలి. సింపుల్గా దాంట్లోకి ఆవాలు ఇంగువ పోపేసేయడమే అంతే. నేను చేసిన సాంబార్ పొడి నాకు చాలా ఎక్కువలా కనిపించింది, కొంచెం ఉంచేసాను. మీకు ఘాటు ఎక్కువ తినాలి అనుకుంటే వెయ్యచ్చు. నాకు ఎక్కువ అయిపోతుందేమో అనిపించింది ఘాటు, అందుకు పక్కన ఉంచేసాను కొంత. ఇప్పుడు మరుగుతోంది కదా ఇది, దీంట్లోకి కొబ్బరి పాలలోనూ సాంబార్ పొడి వేసాను. కొత్తిమీర, కరివేపాకు వేస్తాం. లాస్ట్ ఇంగువ ఆవాలు పోపేసేస్తే సాంబార్ రెడీ. సాంబార్ రెడీ, కమ్మటి సాంబార్. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. దీని ఇడ్లీతో తిన్నా, అన్నంలో తిన్నా, ఎలా తిన్నా బాగుంటుంది. చూసారా ముక్కలు ముక్కల్లాగా ఉన్నాయి, ముక్కలు ఉడికిపోలేదు. దీంట్లో మాత్రం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అదండి సాంబారు. చూడండి సాంబార్ అయిపోయింది. దాంట్లోకి ఆవాలు ఇంగువ పోపేసేస్తాను. ఆవాలు చెక్కట్లాడుతున్నాయి. గ్యాస్ ఆపేసి సాంబార్ రెడీ.